హాయ్ ఫ్రెండ్స్! టమోటా పచ్చడిని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. కడాయిలో కొన్ని పల్లీలను దోరగా వేయించుకొని పైపొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ 1/4 కేజీ టమోటాలను తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ప్లేట్ మూత పెట్టేసేయండి. ఆవిరికి తొందరగా మెత్తగా ఉడికిపోతాయి. అదే కడాయిలో ఒట్టిమిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, అలాగే శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఆయిల్‌లో. మీకు అవసరమైతే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి. నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కనుక ధనియాలనేది యాడ్ చేయలేదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్‌లో పల్లీలు, కొంచెం బెల్లం యాడ్ చేయండి. మనం ఫ్రై చేసుకున్న వాటిని మొత్తం యాడ్ చేయండి. అలాగే టమోటోలను కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర చివరిగా వేసుకోండి. ధనియాలు వేసుకున్నట్లయితే కొత్తిమీరను స్కిప్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. క్విక్‌గా అయిపోతుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, దోసలోకైనా చాలా టేస్ట్‌గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీకు అవసరమైతే పోపనేది వేసుకోండి. ఇక్కడ నేను పోపనేది వేయడం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది.